మహానాడులో ఈసారి అతిపెద్ద మెనూతో పాటు రుచికరమైన వంటకాలు మనకి కనువిందు చేస్తూ ఉన్నాయి. సో తరలి వస్తున్న కడపకి ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త కూడా రుచికరమైన భోజనం చేయాలి అని చెప్పి ఇక్కడ వంటల ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాము. అండ్ అలాగే ఇక్కడ అంబికా క్యాటరర్స్ వాళ్ళ సారథ్యంలో ఈ వంటకాలు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ మనకి రుచి చూపించబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఏదైనా సరే పులిహోర అండ్ అలాగే ఒక స్వీట్, గారె, అందులో చట్నీ లేకుండా ఏ మెనూ ఉండదు. చాలా చక్కగా వడలైతే ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. అండ్ అలాగే వర్కర్స్ ఎంత చక్కగా హైజెనిక్గా వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాము. చాలామంది వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వెజ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాము. మరికొన్ని గంటల్లోనే ఐటమ్స్ అన్నీ సిద్ధం కాబోతూ ఉన్నాయి. అండ్ అలాగే చాలా స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్స్లో ఎగ్ మసాలా పులుసు కోసం ఎగ్స్ అన్నీ కూడా చూడండి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మరి కాసేపట్లోనే కుక్ చేసేసి ప్రతి ఒక్కరి ప్లేట్లోకి రాబోతూ ఉన్నాయి వారి ఆకలిని తీర్చేందుకు. అండ్ అలాగే స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అండ్ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. దగ్గరుండి పర్యవేక్షించే టీడీపీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అధికారులు కూడా వీటికి సంబంధించి చాలా చక్కగా ఇన్ టైంలో సిద్ధం చేసి ఇవ్వాలని ఈ అంబికా క్యాటరర్స్కి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మనం వెళ్దాం. ఎంతమంది వస్తూ ఉన్నారు అంటే అనుకున్న దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు రాష్ట్రం నుంచి అండ్ అలాగే దేశం నుంచి చాలామంది చెప్తూ ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఫుడ్ కావాల్సినంత ఉండే విధంగా సిద్ధం చేస్తూ ఉన్నారనమాట. ఒకవైపు అయిపోతూ ఉండగా ఇంకొక వైపు కుక్ చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ చూద్దాం. చాలామంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు. అండ్ అలాగే మహానాడు అనగానే అక్కడ సిద్ధం చేసే మెనూ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది అందరికీ కూడా. ఈసారి ఎలాంటి ఐటమ్స్ రెడీ చేస్తున్నారు, ఏమేమి కొత్త వెరైటీస్ ఉంటున్నాయి అని కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు కర్రీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇదంతా చికెన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ అలాగే అక్కడ మనం ముందుకెళ్ళి చూద్దాం. చాలామంది దగ్గరుండి ఈ వంటకాలని పరిశీలిస్తూ టేస్ట్ చేస్తూ ఎలా ఉందో కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళకి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. మనం ముందుకు వెళదాము. ఇంకా అక్కడ ఎక్కువగా నాన్ వెజ్ గురించి మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. నాన్ వెజ్ వంటకాలు ఏమున్నాయని ఇక్కడతో మాట్లాడదాం. ఆవకాయ ప్రేమికుల కోసం ఆవకాయ సిద్ధం అయిపోయింది. ఒకసారి చూడండి, దగ్గరకు వచ్చి చూడండి. ఇప్పుడే ఒక్కసారి అలా కలిపి ఆ ఫ్లేవర్ ఎలా వస్తుందంటే ఇప్పుడే వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి దట్టించి ఈ ఆవకాయ వేసుకొని తినేయాలనిపిస్తుంది. సార్, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వేల మందిగా తరలి వస్తున్న మహానాడు కార్యక్రమంలో ఇక్కడ మెనూ అయితే చాలా కొత్తగా అండ్ చాలా పెద్దగా స్వాగతం పలుకుతుందండి కార్యకర్తలకి. ముఖ్యంగా ఆవకాయ, ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి అందరికీ రుచి చూపించాలనే ఉద్దేశంతో దాదాపు 14,000 మామిడికాయలతో ఇక్కడ 10,000 కేజీల పచ్చడి. అంతేనండి? ఓకే, ఒక్కొక్క దానికి 10,000 కేజీల పచ్చడి రెడీ చేశారంట. అసలు ఎలా ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం అండి. సార్ చెప్పండి, ఈ ఆవకాయ స్పెషల్ ఏంటి? ఆవకాయ స్పెషల్ ఏంటంటే మా చింతనేని ప్రభాకర్ గారు ఏం చేసినా స్పెషల్గా ఉంటుందండి. అదేంటంటే ఆ ఆవకాయ పచ్చడిలో ఉండే ఆ అనుభూతిని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. అదే తిరిగిగా ఈ రాయలసీమ ప్రజలకు కానీ, మా కార్యకర్తలకు కానీ, మా నాయకులకు కానీ, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక రుచి చూపిద్దాం, కొత్త రకం రుచి చూపిద్దామని. అంటే ఇక్కడ దొరకదని కాదండి ఆవకాయ పచ్చడి. అక్కడ ఆంధ్ర స్టైల్లో మా ప్రభాకర్ గారు ఏ రకంగా తయారు చేస్తారో ఆ రకంగా తయారు చేసి రాయలసీమ ప్రజలకి, మా కుటుంబ సభ్యులందరికీ టేస్ట్ చూపిద్దామని ఆయన కొత్త వెరైటీగా మీరే చూస్తున్నారు. ఈ వాసన చూస్తేనే మనకి అలాగా వేడి అన్నంలో టక్కువని మనకు ఒక ముద్ద తినాలనిపిస్తుంది. అదేంటంటే ఆయన ఉత్సాహంతో, ఆయన సంతోషంతో ఇప్పుడు ఆయన ఏంటంటే మళ్ళీ దగ్గరుండి కూడా మాకు ఈ రోజు నిన్న కల్పించిన పచ్చడిని మళ్ళీ ఇంకోసారి కల్పించాలని ఆయన మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఎన్ని రోజుల ముందుగా ప్రిపేర్ చేశారండి ఇది? ఇప్పుడు 3 రోజుల ముందండి. 3 రోజుల ముందు, ఇవాళ 3 రోజులండి. మళ్ళీ ఈ రోజు ఏంటంటే మనం ఆవకాయ పచ్చడిని కానీ మనం తిరగైపోతే మళ్ళీ అది పాడైపోద్దని మళ్ళీ మా ప్రభాకర్ గారు ఇక్కడికి మమ్మల్ని పంపించి
ఈ ఆవకాయ పచ్చడిని మళ్ళీ మళ్ళీ తిరగేయమని చెప్పారు. అప్పుడు ఇంకా టేస్ట్ పెరుగుద్దండి దీనికి. అందుకని మమ్మల్ని ఇక్కడ పంపించి మాకు ఇలా సేవ చేయమన్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసుకున్నట్లయితే ఈ ఆవకాయ పచ్చడి కోసము దాదాపు 14,000 కాయల్ని రెడీ చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్. ఒక్కొక్క పీస్ కూడా చాలా బిగ్ సైజులో ఉందండి. ఒకసారి చూడండి. చింతమనేని ప్రభాకర్ గారు వారి ఇంట్లో స్వయంగా ఎలా అయితే ఈ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటారో ఎవ్రీ ఇయర్, అలాగే ఈ మహానాడుకు విచ్చేస్తున్నటువంటి కార్యకర్తకి అండ్ అలాగే ప్రజలకి వడ్డన చేసే విధంగా దీన్ని రెడీ చేశారంట. పైకి ఆయిల్ అలా కనిపిస్తూ ఉంటే నిజంగా నాకు ఒక మూవీలో డైలాగ్ గుర్తొస్తోంది. వేడి వేడి రైస్లో కాస్తంత నెయ్యి దట్టించి ఈ ఆవకాయ వేసుకొని తింటే అండి ఈ జన్మకి ఇది చాలు అనిపించే రీతిగా ఈ మహానాడులో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ఆవకాయ పచ్చడి. ప్రతి ఒక్కరూ కూడా ఆ వేడి వేడి రైస్లో ఈ ఆవకాయ పచ్చడిని ఆస్వాదించాలని కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో స్వాతి, విజిల్ న్యూస్, కడప నుంచి.